హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ నవ్య. నేనైతే మీకు ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే వచ్చేసాను అనమాట. అది కూడా ఏంటంటే ప్రీవియస్ వీడియో వచ్చేసి హెయిర్ గ్రోత్ కి 3 న్యాచురల్ టిప్స్ అయితే నేను మీకు చెప్పాను కదా. ఇప్పుడు ఏంటంటే ఎలాంటి ఫుడ్స్ తింటే మనకు హెయిర్ న్యాచురల్ గా గ్రోత్ అవుతుంది అంటే చాలా మందికి తెలియదు అనమాట. సో నేనైతే ఇప్పుడు టాప్ 10 హెయిర్ గ్రోత్ ఫుడ్స్ అయితే నేను మీకు చెప్పబోతున్నాను కదా. ఈ టాప్ 10 ఫుడ్స్ అనేవి మన హెయిర్ గ్రోత్ కి ఎలా యూజ్ అవుతాయో నేను మీకు చెప్తాను అనమాట. అండ్ ఇప్పుడు మనం చాలా ఫుడ్ ప్రోడక్ట్స్ అయితే మనం తింటుంటాం, చాలా వెజిటేబుల్స్, ప్రోటీన్స్ అవి ఇవి చాలా చాలా చేస్తుంటాం అనమాట చెత్త. సో ఈ ఫుడ్స్ తినడం వల్ల మన హెయిర్ కి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో నేనైతే ఇప్పుడు మీకు చెప్తాను అనమాట. సో డెఫినెట్ గా వీడియో మొత్తం చూడండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. టాప్ 10 ఫుడ్ ఈస్ స్వీట్ పొటాటోస్. ఈ స్వీట్ పొటాటోస్ లో మనకు బీటా కెరోటిన్ అనేది ఉంటది అనమాట. ఈ బీటా కెరోటిన్ అనేది మనకు ఈ విటమిన్ ఏ ని ఇది ప్రొడ్యూస్ చేసేస్తుంది అనమాట. ఈ విటమిన్ ఏ అనేది మన స్కాల్ప్ లో ఒక సెబమ్ అనేది మనకు ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఆ సెబమ్ అనేది ఎలాగా అంటే ఒక మాయిశ్చరైజర్ ఎలాగో అలాగనమాట. మన స్కాల్ప్ మొత్తం డ్రై అవ్వకుండా మంచిగా మాయిశ్చరైజర్ గా ఉంచుతుంది అనమాట. ఇలా ఉంచడం వల్ల ఏంటంటే మన హెయిర్ అనేది మంచిగా గ్రోత్ అవుతుంది. ఎప్పుడైతే మన స్కాల్ప్ అనేది ఎక్కువ డ్రై అయిపోతుందో మనకు హెయిర్ లాస్ కూడా చాలా అయిపోద్ది అనమాట. సో మంచిగా మాయిశ్చరైజింగ్ గా ఉంటే హెయిర్ గ్రోత్ కూడా అంతే బాగుంటది అనమాట. సో ఇందులో మెయిన్ వచ్చేసి ఈ స్వీట్ పొటాటోస్ లో మనకు విటమిన్ ఏ అనేది మెయిన్ హెయిర్ గ్రోత్ కి యూస్ఫుల్ అవుతుంది. నంబర్ 9 ఈస్ స్పినాచ్. గ్రీన్స్ అంటేనే మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. నాట్ ఓన్లీ ఫర్ అవర్ హెయిర్, మన బాడీకే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇందులో అయితే మనకి మెయిన్లీ ఐరన్ అనేది చాలా ఎక్కువగా ఉంటది. ఈ ఐరన్ ఏంటంటే ఈ ఐరన్ అనేది మనకు ఎలా హెల్ప్ అవుతుంది అంటే ఐరన్ హెల్ప్స్ రెడ్ బ్లడ్ సెల్స్ టు క్యారీ ఆక్సిజన్ టు అవర్ హెయిర్ ఫాలిక్యూల్స్ అనమాట. అంటే ఇది ఎంత ఆక్సిజన్ వల్ల మన హెయిర్ అనేది అంత ఫాస్ట్ గా గ్రోత్ అవుతుంది అనమాట. అలాగే హెయిర్ అనేది లాస్ అవ్వకుండా కూడా ఉంటది అనమాట. హెయిర్ అనేది మంచిగా స్ట్రెంగ్త్ అవుతుంది. ప్లస్ ఇందులో మనకు విటమిన్ ఏ అండ్ విటమిన్ సి కూడా ఉంటాయి అనమాట. నంబర్ 8 బెర్రీస్ అనమాట. ఈ బెర్రీస్ కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే లైక్ బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, లైక్ రాస్బెర్రీస్ అనమాట. ఇందులో ఏంటంటే మనకు ఫుల్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్ అయితే ఉంటాయన్నమాట. ఈ యాంటీ ఆక్సిడెంట్ తో పాటు మనకు విటమిన్ సి అనేది ఇందులో చాలా ఉంటది. ఈ విటమిన్ సి అనేది మెయిన్లీ మన కొలాజన్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఈ విటమిన్ సి ఎక్కువ ప్రొడ్యూస్ చేయడం వల్ల ఏంటంటే మన హెయిర్ గ్రోత్ కి చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. అలాగే ఈ బెర్రీస్ వలన మనకి మెయిన్ యూజ్ ఏంటంటే హెయిర్ అనేది కట్స్ అవుతాయి కదా, చాలా మందికి బ్రేకేజ్ అవుతుంది కదా. హెయిర్ అనేది బ్రేకేజ్ అవ్వకుండా మంచిగా స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట. అంటే మీ హెయిర్ గ్రోత్ ని మంచిగా స్ట్రెంగ్ అనేది చేస్తుంది అనమాట. నంబర్ 7 నట్స్ అండ్ సీడ్స్. మనకు ఆల్మండ్స్, వాల్నట్స్, చియా సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, వీటిలో ఏంటంటే మనకి ఎక్కువగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా ఉంటాయి అనమాట. వీటితో పాటు మనకు విటమిన్ ఈ కూడా ఉంటది. ఇదేంటి అంటే ఈ నట్స్ అండ్ సీడ్స్ ఏంటంటే ఈ పార్ట్ ఉంది కదా మన స్కాల్ప్ యొక్క హెల్త్ ని చాలా మంచిగా చూసుకుంటది అనమాట. లైక్ మనకి ఏదన్నా గాయాలు దెబ్బ తగులుతుంది కదా, ఆ దెబ్బ తగిలినప్పుడు కొంచెం ఫాస్ట్ గా క్యూర్ అవ్వటానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది అనమాట. నంబర్ 6 ఎగ్స్ అనేది మనకు ఒక ఫెంటాస్టిక్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ బయోటిన్స్ అనమాట. ఈ ప్రోటీన్స్ ఏంటంటే మన హెయిర్ యొక్క స్ట్రక్చర్ అనేది మంచిగా ఉండటానికి అయితే మనకు చాలా హెల్ప్ అవుతాయి. ఈ బయోటిన్ వచ్చేసి మన హెయిర్ అనేది మంచిగా స్ట్రెంగ్తెన్ అవుతుంది. ప్లస్ మన హెయిర్ అనేది లాస్ అవ్వకుండా ప్రివెంట్ అయితే చేస్తుంది అనమాట. నంబర్ 5 అవకాడోస్. ఈ అవకాడోస్ లో ఏంటంటే మెయిన్లీ వెరీ హై రిచ్ ఇన్ ఫ్యాట్స్ అండ్ విటమిన్ ఈ అనేవి చాలా ఉంటాయి. అలాగే వీటితో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఉంటాయి అనమాట. మెయిన్లీ విటమిన్ ఈ అనేది ఇందులో మనకు హెయిర్ యొక్క టిష్యూని మంచిగా గ్రోత్ అయితే చేస్తుంది అనమాట. హెయిర్ టిష్యూ అని గ్రోత్ అవుతుంది. దీనివల్ల మనకు మెయిన్లీ హెల్ప్ఫుల్ ఏంటంటే హెయిర్ అనేది మంచిగా గ్రోత్ అవ్వడంతో పాటు హెయిర్ అనేది చాలా షైనీగా ఉంటది. నెంబర్ 4 గ్రీక్ యోగర్ట్. ఈ గ్రీక్ యోగర్ట్ లో కూడా మనకి చాలా ప్రోటీన్స్ ఉంటాయి. ప్లస్ విటమిన్ B5 ఉంటది అనమాట. ఈ విటమిన్ B5 అనేది మన బ్లడ్ ఫ్లో ని డైరెక్ట్ గా స్కాల్ప్ కి పాస్ చేయడానికి మంచిగా యూజ్ అవుతుంది అనమాట. అలాగే గ్రీక్ యోగర్ట్ వలన మన హెయిర్ అనేది మంచిగా నరిష్ గా ఉంటది. ప్లస్ హెయిర్ లాస్ ని కూడా ప్రివెంట్ చేస్తుంది అనమాట.
నెంబర్ 3 క్యారెట్. క్యారెట్ లో ఏంటంటే మనకు మెయిన్లీ బీటా కెరోటిన్ అండ్ విటమిన్ ఏ ఉంటాయి. ఇవేంటంటే మనకు ఈ క్యారెట్స్ అనేవి మన స్కాల్ప్ అనేది హైడ్రేటెడ్ గా ఉండటానికి హెల్ప్ అవుతాయి. హైడ్రేషన్ తో పాటు మెయిన్లీ మనకు డాండ్రఫ్ ఫ్రీ అయితే చెప్పవచ్చు. మెయిన్లీ క్యారెట్స్ తినడం వల్ల మనకు డాండ్రఫ్ అనేది రాదు. డాండ్రఫ్ ఉన్న వాళ్ళు కూడా తగ్గిపోయే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయన్నమాట. డెఫినెట్ గా ట్రై చేయండి. నెంబర్ 2 బీన్స్. బీన్స్ ఆర్ లైక్ కిడ్నీ బీన్స్, బ్లాక్ బీన్స్ ఇలాంటివి అనమాట. మెయిన్లీ ఈ బీన్స్ లో ఏంటంటే మనకి రిచ్ సోర్స్ ఆఫ్ ఐరన్, ప్రోటీన్స్ అండ్ మెయిన్లీ జింక్ ఉంటది అనమాట. వీటి వలన మనకు బెనిఫిట్స్ ఏంటి అంటే మన స్కాల్ప్ అండ్ హెయిర్ అయితే చాలా హెల్తీగా ఉంటది, మంచిగా గ్రోన్ అవుతుంది అనమాట మన హెయిర్ అయితే. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పంప్కిన్ సీడ్స్. ఈ పంప్కిన్ సీడ్స్ లో మనకు ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ ఐరన్, జింక్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయి అనమాట. మెయిన్లీ ఇందులో జింక్ అనేది మనకు హెయిర్ రిపేర్ అండ్ హెయిర్ గ్రోత్ కి చాలా బెనిఫిషియల్ అనమాట. ఇందులో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ టాప్ 10 ఫుడ్స్ లో కూడా మనకు మెయిన్లీ విటమిన్ ఈ, విటమిన్ ఏనే చాలా ఉన్నాయన్నమాట. మీరు ఈ 2 విటమిన్స్ ని ఎక్కువ ఫోకస్ చేస్తే మీ హెయిర్ లాస్ అవ్వకుండా ఉంటది, ప్లస్ హెయిర్ అనేది మంచిగా గ్రోత్ అవుతుంది. సో హెల్తీగా ఇలా గ్రోత్ చేసుకోండి మీ హెయిర్ ని. ఎక్కువ కెమికల్స్ ఉన్న ప్రోడక్ట్స్ ని యూజ్ చేయకండి. ఐ థింక్ ఈ వీడియో నేనైతే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. హెయిర్ గ్రోత్ ఫుడ్సే కాకుండా నేను కొన్ని హెయిర్ మాస్క్ టిప్స్ కూడా నేను మీకు చెప్పాను అనమాట. ఆ లింక్ కూడా నేను నా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఒకవేళ ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. అలాగే మీకు ఇంకా ఏవైనా డిఫరెంట్ ఇందులో ఏమైనా నేను మిస్టేక్స్ ఉంటే నాకు కూడా చెప్పండి. టాప్ 10 లో మీరు ఒక 3 to 4 ఫుడ్స్ తీసుకున్నా కూడా చాలన్నమాట. మీ హెయిర్ అనేది ఆటోమేటిక్ గా గ్రోత్ అవుతుంది, షైన్ అవుతుంది, హెయిర్ అనేది డెఫినెట్ గా లాస్ అవ్వకుండా ఉంటది అనమాట. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. ఇది నాట్ ఓన్లీ ఫర్ గర్ల్స్, అబ్బాయిలకు కూడా చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే హెయిర్ గ్రోత్ అనేది అందరికీ ఇంపార్టెంట్ కదా, అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా. హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like, share, subscribe to my channel. This is Navya Idiga. Namaskaram.